అందరికీ నమస్తే అండి. వైసీపీ పార్టీ జనాలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చినా ఇంకా వాళ్ళ బుద్ధి మార్చుకోలేదండి. ఇంకా నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తానే ఉన్నారు. గతంలో చేశారు, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. అమరావతి గతంలో అమరావతి కాదు 3 రాజధానులని నానా యాగి చేసి మహిళలని కూడా చూడకుండా వాళ్ళ కడుపుల్లో దాన్ని వాళ్ళు ఏదో అరుసుమల్లి సూర్య దేవాలయానికి వెళ్తుంటే అక్కడికి కూడా అడ్డుకొని అడుగడుగున తిరుపతి పాదయాత్రకు వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు. అటు సూర్య దేవాలయానికి వెళ్తున్నప్పుడు మధ్యలో దాడి చేసి ఆపేశారు. అన్ని రకాలుగా అన్ని రోజులు 5 సంవత్సరాలు అమరావతి కోసం పోరాడిన రైతుల్ని పట్టించుకోలేదు. కానీ నిన్న గ్రామ సభలో ఒక వ్యక్తి అతనికి ఏదో గుండెపోటు హెల్త్ సమస్యలతో గుండెపోటు వచ్చి అతను చనిపోతే అదేదో కూటమి ప్రభుత్వం బాధ పెట్టడం వల్ల చనిపోయిందని ఇంకా నీచ రాజకీయాలు, శవ రాజకీయాలతో బిగినైన వైసీపీ పార్టీ అదే శవ రాజకీయాలు. ఎక్కడ శవం గడిపడితే చాలు అక్కడ రాబందుల్లాగా వాలిపోతారు. వాలిపోయి దాని మీద రాజకీయం చేసి లబ్ధి పొందాలని అనే పరిస్థితి. ఇవాళ జనం మీ నక్క వినయాలు, మీ ఏడుపు కొట్టు మాటలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎవరైనా సరే ప్రతి ఒక్కడికి అర్థమైంది 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేశారో, పర్టికులర్గా అమరావతిని ఎంత కిల్ చేశారో ఇవాళ కూడా అదే అమరావతి మీద కుట్రలు బండుతూ ఉన్నారు. అది మీ నీచ రాజకీయం. రామారావు గారు ఆయన గుండెపోటు వల్ల చనిపోతే దాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నారంటే అమరావతిలో ఒక ఇటుక పెట్టిన పాపాన పోల. గతంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లోనే పరిపాలన చేసి అనేక రకాల విమర్శలు చేసిన జీవితాలు మీ. ఇవాళ మీరు ఆడే డ్రామాలు, ఇవాళ మీరు చేసే కుట్రలు ఈ ఆంధ్ర ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కూటమి ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో ఉంది. ఏ రైతుకి అన్యాయం చేయరు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. మీరు మీడియా ముందుకు వచ్చి మీ సాక్షి టీవీ, మీ సాక్షి ఛానల్ కానీ ఎన్ని అబద్ధాలు వండి వార్చినా కానీ ఆంధ్ర ప్రజలు నమ్మరని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.